మెగా 9 టీవీ నేను ప్రతిభ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం, ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామన్న చంద్రబాబు నాయుడు. డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం, పునర్విభజనకు జనాభా ప్రమాణికం కాదన్న రేవంత్. అవయవదానానికి పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్, సభ్యులంతా ముందుకొస్తే తొలి సంతకం చేస్తానని వెల్లడి. నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు, ముస్తాబైన మల్లన్న క్షేత్రం, కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ పోరు, చెలరేగిపోనున్న సన్ రైజర్స్ బ్యాట్స్మెన్. ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తుండటంతో శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో మారిమోగిపోతుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కాలినడకన కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు 27 మార్చి నుండి మార్చి 31వ తారీఖు వరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల ప్రారంభం. ఈరోజు యాగశాలలో మరి గణపతి పూజ, అదేవిధంగా చండీ పూజ కార్యక్రమంతో మరి ఈ యొక్క ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనం 17వ తారీఖు నుంచి 26 అంటే నిన్న అర్ధరాత్రి వరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవకాశం, అదేవిధంగా దేవస్థానం యొక్క సమయాన్ని బట్టి వారు అడిగినటువంటి మేరకు స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేశాం. అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి వారు స్వామి అమ్మవారుల్ని దర్శించుకునేటువంటి భాగంలో వారు స్పర్శని ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా స్వామివారిని తాకినప్పుడు వారి యొక్క మనసు పులకించినట్లుగా భావించడం, అదేవిధంగా నడకదారిలో వారు కొన్ని వందల కిలోమీటర్లు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవారుల్ని మరి అమ్మవారు వారి యొక్క ఆడపడుచుగా, స్వామివారు వారి యొక్క అల్లుడిగా భావించినటువంటి సందర్భంలో ఈ యొక్క ఉగాది రోజు మనకు ఈ కార్యక్రమాల్లో భాగంగా వారు కుటుంబ ఆడపడుచుకి ఏ విధమైతే సార తీసుకొని వచ్చే ఆనవాయితీగా ఉందో ఆ కార్యక్రమాల్లో భాగంగా వారు ఇక్కడికి వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావటం అనేది జరిగింది. కొంత మా సిబ్బంది ఒత్తిడి గురైనప్పటికీ ఉన్నటువంటి మన సౌకర్యాలు కల్పించినటువంటి వాటికి మహాశివరాత్రికి ఏ రోజు అయితే ఎట్లయితే మనం దాదాపు మహాశివరాత్రి రోజు 1,06,000 మందికి దర్శన భాగ్యం కల్పించాము. అదేవిధంగా మరి సరాసగటున స్పర్శ ఇచ్చినప్పటికీ కూడా 65,000 మందిని మనం అటు రెగ్యులరు ప్లస్ ఆ స్పర్శను రెండింటిని కూడా సమన్వయం చేసుకొని ప్రతిరోజు ఈ యొక్క దర్శన భాగ్యాలను కల్పించాం. ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు స్పర్శ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అలంకార దర్శనం మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్యూ లైన్లో భాగంగా మనం ఒక పక్క నడక అంటే నడుస్తూ ముందుకు అందరం, అదేవిధంగా హాల్స్ని ఏర్పాటు చేసి అక్కడ కొంత వెయిటింగు, ఈ మధ్యలో మంచినీరు, అదేవిధంగా శౌచాలయాలు, అదేవిధంగా మరి శానిటేషను ముగ్గుటిని సమన్వయం చేసుకొని మధ్యలో వారికి అల్పాహారం కింద ఉప్మా, అదేవిధంగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కట్ పొంగలు ఇలాంటి ఏదో ఒక ఉపాహారాన్ని వారికి అందించడం ద్వారా భక్తులు కొంతసేపు మరి క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని మరి ఈ యొక్క స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా బాహ్యంగా కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి విశేష కార్యక్రమాలను కూడా ఎల్ఈడి ద్వారా ఎవరైతే మరి నడుచుకునే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో క్షేత్రం లోపల అన్నిటికి కూడా మరి ఒక పక్క మైక్ ద్వారా, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా చూడటానికి ఏర్పాట్లు చేశాం. ప్రతిరోజు ఈ రోజు నుంచి జరిగేటువంటి గ్రామోత్సవాలని లైవ్గా మరి తిలకించడానికి, అదేవిధంగా వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా భక్తులు ఎక్కడి నుంచి అని చూడటానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల యొక్క విశిష్టతను, అదేవిధంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ప్రచారం ప్రసారం రెండు చేయడానికి కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు శృతి సార్. మేము కొర్లవంద నుంచి వచ్చినాము. ఒక 50 మెంబర్స్ వచ్చినాము. అక్కడి నుంచి నిన్న బయలుదేరినాము. నిన్న సాయంత్రం ఇక్కడ 5:30 నుంచి వెంకటాపురానికి వచ్చినాము. వెంకటాపురం నుంచి పాదయాత్ర చేసినాము. పొద్దున్న 9:30కి ఇక్కడ ల్యాండ్ అయినాము. ఇప్పుడు దర్శనం అంతా బాగా జరిగింది. దావలో అంతా నీళ్ళు, ఫ్రూట్స్
మాకు దాసోగాలన్నీ బాగా జరిగినాయి. మాది బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు కొర్లుంది గ్రామం. అక్కడ నుంచి వచ్చినాము. నిన్న పొద్దున్న 9కి బయలుదేరాము. సాయంత్రం 5:30కి అక్కడికి వచ్చినాము. వచ్చి దిగినంటే ఇంకా వెంకటాపురం నుంచి బయలుదేరినాము. దావులో అన్ని ఒక 60 మెంబర్స్ వచ్చినాము. దాంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 చివరి నాటికి ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ అందజేస్తామన్నారు. ఇవాళ పోలవరంలో పర్యటించిన ఆయన అప్పర్ కాపర్ డ్యాం పై నుంచి నిర్మాణాలను పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించిన చంద్రబాబు అనంతరం నిర్వాసితులతో ముచ్చటించారు. తమ ప్రభుత్వం వచ్చాక నిర్వాసితుల ఖాతాల్లో 828 కోట్లు వేశామని తెలిపారు. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తానని చెప్పిన జగన్ 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ వస్తాం, ఏదో చేస్తామంటారు, ఏమీ చేయరన్నారు. మీ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మీకోసమే ఖర్చు చేస్తానంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి. నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి. పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజ్ గాని ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. డీలిమిటేషన్ పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు సీఎం రేవంత్. జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదని చెప్పారు. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఎక్కువ సీట్లు కేటాయించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లను కొనసాగించాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్నారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ఎస్సీ ఎస్టీ సీట్లను కూడా పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండానే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతోందని మండిపడ్డారు. ఈ రోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాలలో దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. అంటే 100%లో మన ప్రాతినిధ్యం 24%. ఈ 24% ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే
24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19% పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించాలని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో అవయవ దానం బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు అవయవ దానానికి ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు కేటీఆర్. మొదటి సంతకం తానే చేస్తానని వెల్లడించారు. అవయవ దానం గొప్ప మానవీయ చర్య అని, మరింత మందికి జీవితాన్ని ఇస్తుందన్నారు. ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను సార్. ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున, మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అవయవ దానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి దామోదర రాజనరసింహకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటి వరకు 3724 మంది అవయవ దానం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధిగా పనిచేయాలని, ఎంతో మందికి కొత్త జీవితాలను ఇచ్చిన వాళ్లమవుతామని చెప్పుకొచ్చారు. అవయవ దానం చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ విషయంలో మనకు అనెస్థెటిస్ట్ కానీ, అదేవిధంగా ఫిజిషియన్ కానీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ట్రైన్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం ఆథరైజ్డ్ డాక్టర్గా డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ను డిక్లేర్ చేయొచ్చు. అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో 10 మందికి ప్రాణం పోయొచ్చు. ఒకరు చనిపోతూ 10 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం. ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగా చేసింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను మీ దృష్టికి కూడా తేవాలి, ఇంతకుముందు జీవన్ దాన్ అనే ప్రోగ్రాం పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో చేశాం. గతంలో మీరు చూస్తే ఇప్పుడు ఇంకింత ఫెసిలిటేట్ అవుతుంది అది. గతంలో మీరు చూస్తే అధ్యక్ష 2013లో 189 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మన రాష్ట్రంలో జరిగితే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 233, 2015 364, 2016 411, 2017 563, 2018 573, 2019 469, 2020 కరోనా సంవత్సరం 257, దెన్ 2021 616, 2022 716, 2023 729, 2024 725 ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది. అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం. వరుసగా 4-5 సంవత్సరాలు బెస్ట్ స్టేట్ ఇన్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్ లో తెలంగాణకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో సాయం చేస్తే ఎంత మేలు జరుగుతుందో కూడా నిరూపించారు. ఓ బ్రెయిన్ డెడ్ పేషెంట్ మరణాన్ని సజీవం చేసేందుకు తన కుటుంబం తీసుకున్న నిర్ణయానికి అండగా నిలవడం ద్వారా ఒకరికి ప్రాణదానం చేయడంతో పాటు మరొకరికి అవయవ దానం చేయగలిగారు. దీంతో ఆ కుటుంబం లోకేష్ సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో జీవోత్సవంలో మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణాన్ని సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవ దానానికి అంగీకరించారు. వెంటనే గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక మెసేజ్ పంపారు. దీంతో ఆయన కూడా వెంటనే స్పందించారు. డాక్టర్ల మెసేజ్ అందుకున్న మంత్రి నారా లోకేష్ క్షణాల్లో స్పందించి గుండె తరలింపు కోసం అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు
తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. అసాధ్యమనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో సుసాధ్యం కావడంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన సుష్మ గుండెను తరలించేందుకు మంత్రి లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా ఆమె గుండెను గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది తరలించనున్నారు. మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో ఒకరికి అవయవదానం, మరొకరికి ప్రాణదానం చేయనుంది. సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రీన్ ఛానల్కు మార్గం సుగమం చేసి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. బరిలోకి దిగారంటే బాక్స్ బద్దలవ్వాల్సిందే. బ్యాట్ పట్టారా బౌలర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. వాళ్ల ఊచకోతకు బౌండరీల డిస్టెన్స్ సరిపోదు. గ్రౌండ్లో అడుగు పెడితే సిక్సర్ల వర్షంలో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరూ టచ్ చేయలేని స్కోర్లు నమోదు చేసి ఔరా అనిపించిన ఆ టీం ఇవాళ మరోసారి తన సత్తా చూపేందుకు రెడీ అయ్యింది. అయితే ఈసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ బరిలోకి దిగుతుంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ వేదికగా లక్నోపై సమరశంఖం పూరించేందుకు రెడీ అయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ జట్టు పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రేక్షకుల మొహంలో తెలియని గర్వం ఏర్పడుతుంది. తెలుగోడి సత్తా ఇదిరా అనేలా కాలర్ ఎగరేసుకుంటారు సన్ రైజర్ ఫ్యాన్స్. ఇటు క్రికెట్ అభిమాని కూడా సన్ రైజర్స్ ఆట తీరును మెచ్చుకోక మానడు. ఎందుకంటే క్రికెట్ లవర్స్ కు ఆరెంజ్ లో దగ్గరైంది సన్ రైజర్స్. ఐపీఎల్ 17 సీజన్లో రికార్డు స్కోరును తన పేరిట లిఖించుకున్న సన్ రైజర్స్ తాజా సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలో తన పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసుకునేందుకు వెళ్లి 1 పరుగు దూరంలో నిలిచింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. దీంతో నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో సన్ రైజర్స్ 300 కొడుతుందనే అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఇవాల్టి మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. మొదటి మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్ లో ఉన్న హైదరాబాద్ అదే దూకుడు కొనసాగించేందుకు రెడీ అయింది. అయితే అటు లక్నో జట్టు మాత్రం మొదటి మ్యాచ్ లో ఓటమి పాలై విజయం కోసం ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా సన్ రైజర్స్ బ్యాటర్ల గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్స్ అభిషేక్, ట్రావిస్ హెడ్ గ్రౌండ్ లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. చెలరేగి ఆడే సత్తా వారిది. ఆ తర్వాత వచ్చే ఈశాన్ కిషన్ ఆట గురించి చెప్పనక్కర్లేదు. మొదటి మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగాడు. ఇక నితీష్ కుమార్, క్లాసెన్ల వరకు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ 5 బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేయాలంటే బౌలర్లకు కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. అటు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమి పాలైంది. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో రెండో మ్యాచ్ ఆడనుంది. డీసీ చేతిలో ఎల్ఎస్జీ 1 వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 6 బంతుల్లో 0 పరుగులు చేసి చివరి ఓవర్లో స్టంపింగ్ మిస్ అయ్యాడు. ఎల్ఎస్జీ బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. దిగ్వేష్ బౌలింగ్ లో తేలిపోయారు. ఇక గతంలో ఇదే ఉప్పల్ స్టేడియంలో 9 ఓవర్లలోనే లక్నో జట్టును చిత్తు చేసింది ఎస్ఆర్హెచ్. అప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించారు. సూపర్ జైంట్స్ బౌలర్లలో రవి బిష్నోయ్, శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్లు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్లను ఆడిన అనుభవం ఉంది. ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ బౌలర్లు లేరా జట్లో. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 2 పెద్దగా రాణించలేకపోయారు. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీసినప్పటికీ 2 ఓవర్లే బౌలింగ్ చేశాడు. బిష్నోయ్ ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇటువంటి పరిణామాలు సన్ రైజర్స్ 300 కొట్టడానికి సంకేతాలు ఇస్తున్నాయనే చెప్పాలి. మరి ఇవాళ జరగబోయే మ్యాచ్ లో ఎలా చూసినా హాట్ ఫేవరెట్ సన్ రైజర్స్ అనడంలో సందేహమే లేదు. మరి లక్నోతో జరిగే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 300 బాదుతుందా, లేదంటే లక్నో సూపర్ జైంట్స్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఆగాల్సిందే. ఇవాళ రామ్ చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చెర్రీకి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి తన తనయుడికి ట్విట్టర్ వేదికగా స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపారు. అలాగే ఇవాళ రిలీజ్ అయిన చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది ఫస్ట్ లుక్ పై కామెంట్ చేశారు. పోస్టర్ లో చరణ్ లుక్ అద్భుతంగా ఉందని తెలిపారు. ఇది తప్పకుండా సినీ ప్రియులకు మంచి ట్రీట్ అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
చరణ్లోని నటుడిని మరో కొత్త కోణంలో పెద్ది ఆవిష్కరిస్తుందని తెలిపారు. చెర్రీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్లో టైటిల్ కి తగ్గట్టే చరణ్ లుక్ కూడా చాలా మాస్ అండ్ డ్రస్టిక్ గా ఉంది. లాంగ్ హెయిర్ గుబురుగడ్డంతో చరణ్ లుక్ మెగా ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఉప్పెన తర్వాత దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంతో అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొగల్తూరు గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పేషీలోని అధికారులను ఆదేశించడంతో ఈ నెల రేపు గ్రామ పంచాయతీ వద్ద గ్రామ అభివృద్ధిపై గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు వస్తున్నారు. ఈ వార్తతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మొగల్తూరు గ్రామం రాష్ట్రంలోని సుందరమైన గ్రామంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ అత్యంత సీనియారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజున సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసి చూపెట్టాలన్నటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం గతంలో ఏనాడు లేని విధంగా ఈ రోజున అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ముఖ్యంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మన మొగల్తూరు పంచాయతీ నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం మున్సిపాలిటీ తర్వాత అతి పెద్ద మేజర్ పంచాయతీ, ఈక్వల్ టు మున్సిపాలిటీ లాంటి పంచాయతీ మొగల్తూరు పంచాయతీ. ఈ పంచాయతీల్లో నివసించే ప్రజానికానికి అందరికీ కూడా అన్ని రకాల వసతులు కూడా ఉండాలి. అర్బన్ సిటీస్ లో ఉన్నటువంటి వారికి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ అందుతుంది, ఎటువంటి రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి విద్య అందించడానికి స్కూల్ భవనాలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి దాంట్లోనే కూడా అదే విధంగా వ్యవసాయానికి ఏ విధంగా అందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఎటువంటి సహకారాలు అందించాలి, చేతుల వారికి ఏ విధంగా కార్యక్రమాలు చేసి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినంత రోడ్లు డెవలప్మెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ కానీ, ఇరిగేషన్ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేసినట్లయితే నర్సపూర్ మేజర్ పంచాయతీలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎవరు కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టుకెళ్ళి ఇవ్వకుండానే స్వయంగా ఆయనే కలగజేసుకుని మొగల్తూరుకి ఈ కార్యక్రమం చేస్తానని ఆయన ముందుకు రావటం, ఈ మొగల్తూరు ప్రజానికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ప్రత్యేకమైన అభినందనలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియపరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు.